డీటెయిల్స్ చూద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీకి జలకిచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాఘవ్ చెద్దాకు భారీ షాక్ తగిలింది. పార్టీకి పంజాబ్ ప్రజలకు ద్రోహం చేశారన్న ఆరోపణల మధ్య చెద్దాకు సోషల్ మీడియాలో భారీ షాక్ తగిలింది. అతి తక్కువ కాలంలోనే రికార్డు స్థాయిలో ఫాలోవర్లను కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపై చెద్దాను తీవ్రంగా ట్రోల్ చేయడం మాత్రమే కాదు, లక్షలాది మంది అన్ఫాలో చేయడం గమనార్హం. పార్టీ మారుతున్నట్లు ప్రకటించగానే రాఘవ్ చెద్దాపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య సుమారు 14.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా ప్రస్తుతం 13.5 మిలియన్లకు తగ్గింది. ఇన్స్టాగ్రామ్లో సుమారు 80,000కు పైగా ప్రతికూల కామెంట్లు రాగా ఫేస్బుక్లో వేల మంది యూజర్లు ఆయనను అన్ఫాలో చేయాలని ప్రచారం చేపట్టారు. సామాన్యుల సమస్యలపై గళం విప్పే నేతగా, ప్రజల పక్షాన నిలిచే వ్యక్తిగా రాఘవ్ చెద్దాకు మంచి గుర్తింపు ఉండేది. అయితే ఇటీవలి పరిణామాలు, కేజ్రీవాల్కి లిక్కర్ స్కామ్ నుంచి ఊరట లభించగానే చెద్దాపై చర్యలు, పథకం ప్రకారం 6 ఎంపీలతో కలిసి చెద్దా పార్టీ మారిన నేపథ్యంలో ఆయనను అభిమానించే ఒక వర్గం ప్రజలు తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి లోనయ్యారు. ఈ నిర్ణయం ఆయన ప్రజాదరణపై తీవ్ర ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది.